అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్ ఛానల్ మరొక అంశంతో మీ ముందుకు వస్తుంటున్నాం. ఆత్మల రక్షణ గురించి ఆలోచించేది ఎవరు? ఆత్మల రక్షణ, శరీర రక్షణ గురించి ఎన్నో తాపత్రయపడుతున్నారు, ఎన్నో ఆరాటాలు పోరాటాలు చేస్తూ ఉన్నారు. శరీరం కొరకు ఎన్నో ఇన్సూరెన్సులు, ఎన్నో రకాలైనటువంటి పనులు, డ్యూటీలు, ఓటీలు ఎన్నో చేస్తున్నారు, ఎన్నో వ్యాపారాలు చేస్తున్నారు. ఒక్క వ్యాపారం కాదు, ఎన్నో రకాలైన వ్యాపారాలు చేసి శరీరం కొరకు కావలసినటువంటి డబ్బు సంపాదన కొరకు, అందము, చందము, ఐశ్వర్యము, ఈ లౌకిక సౌఖ్యాల కొరకు ఎంతో తాపత్రయపడుతున్నారు శరీరం కావలసినటువంటి కొరకు. కానీ ఆత్మరక్షణ కొరకు ఏమైనా ఆరాటం ఉందా? ఆత్మరక్షణ, శరీరం శాశ్వతం కాదు, ఆత్మ శాశ్వతమైంది. శరీరం కొద్దినాళ్ళే ఈ లోకములో, ఎంతకాలం జీవించినా మట్టికి మన్ను కాక తప్పదు ఈ శరీరం. కానీ ఆత్మ శాశ్వతమైంది, యుగ యుగాలు జీవించేది ఆత్మ. ఆత్మను గురించిన ఆలోచన ఎవరికీ లేదండి. నేను కొంతమందిని అడిగి చూశాను, చనిపోయిన తర్వాత ఆత్మ ఏమైపోతుందో తెలుసా అంటే, ఎవరు చూడబోయేది సార్, ఇప్పుడు బతికినంత కాలం మంచిగా బతకాలి, సావాలి, ఎటువంటి బాధలు లేకుండా సావాలి, ఎటువంటి సమస్యలు లేకుండా సావాలి, మన కొరకు సంపాదించుకోవాలా, భూమి మీద ఉన్నంత కాలం తినాలి, సంతోషంగా హ్యాపీగా ఉండాలి, పోవాలి. కానీ ఆత్మ నీ శరీర సంతోషం కొరకు, నీ శరీర సౌఖ్యం కొరకు ఎన్నో రకాలైనటువంటివి సంపాదనలు సంపాదించి చివరికి ఈ ఆత్మ ఎటుపోతుంది? ఆత్మ ఎటుపోతుంది? ఆత్మలు ఉన్న లోకానికి వెళ్ళాలి. ఈ యొక్క ఆత్మలు, మన ఆత్మలు, ఆత్మలుండే లోకం ఏంటంటే మోక్షం, పరలోకం అని అంటారు, దైవలోకం. దేవుడున్న లోకానికి వెళ్ళాలి. కానీ అలాగున కాకుండా ఈ శరీరానికి కావలసినటువంటి డబ్బు సంపాదన, ఆస్తులు, అంతస్తులు, అందచందం, ఐశ్వర్యము, పదవులు, హోదాలు, ఘనతలు, వీటిని మనిషి సంపాదించుకోవడానికి, వీటి వలననే ఏదో సాధిస్తున్నాను అన్నట్టుగా అనుకుంటున్నాడు. చదివి గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి, ఎక్కువ జీతాలు పొందుకొని, ఎక్కువ సౌకర్యాలు కలిగి ఈ లోకంలో ఆనందించాలని చూస్తున్నాడు. కానీ ఆత్మ ఏమైపోతుందో ఎవరు ఆలోచిస్తున్నారు? ఆత్మ నరకానికి వెళ్తుంది. అగ్నిగుండం, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, భయంకరమైనటువంటి యాతన. మన పూర్వీకులు ఆత్మను గురించి ఆలోచించి, అన్వేషించి, దైవ నిమగ్నంలో వెళ్ళి తపస్సులు చేసి ఎన్నో రకాల సత్యాలు కనుగొన్నారు. శరీరం కంటే ఆత్మే విలువైనదని, ఆత్మ కావలసిన సౌఖ్యం పరలోకములో ఉంటుందని. అట్టి సౌఖ్యమును పొందుకోవాలంటే ఈ లోకములో సత్యం కలిగి జీవించాలని, యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించాలని, ఎటువంటి జీవికి హాని చేయకూడదని, తోటి మానవుని మోసగించకూడదని, తోటి మానవుల యొక్క మనస్సును బాధ పెట్టకూడదని ఒక నీతిని కనుగొన్నారు. కనుక అలాగున మనం ఈ లోకములో మరి ఆత్మల కొరకు జీవించాలా, శరీరం కొరకు కాదు. నువ్వెంత జీవించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, నువ్వెంత ఐశ్వర్యాన్ని సంపాదించినా ఈ తను శాశ్వతం కాదు, ఈ శరీరము శాశ్వతము కాదు. ఆత్మ శాశ్వతము. ఆత్మ కొరకు నీవు ఆరాటపడు. ఆత్మను అత్యంత ఉన్నతమైనటువంటి ఆ లోకమైన మోక్షానికి వెళ్ళడానికి నువ్వు ప్రయత్నం చేయి. అప్పుడే నీకు నెమ్మదిగా ఉంటుంది. ఈ లోకములు, శరీరము కొద్దినాళ్ళు చేసే ఈ యొక్క తప్పుడు పనులకు, లేక లౌకిక సుఖభోగాలకు ఆత్మ రేపు ఎంతో అనుభవించవలసి ఉంటుంది. కనుక మీకు చెప్పిన విషయాలు అర్థమైంది అనుకుంటాను. ఈ శరీరము శాశ్వతము కాదు, ఆత్మ శాశ్వతమైంది. శాశ్వతమైన ఆ ఆత్మ కొరకు నీ వారాటపడు. అట్టి ఆత్మను నిత్యత్వంలోనికి వెళ్ళడానికి, మోక్షానికి వెళ్ళడానికి నీవు శరీరానికి కట్టుబాట్లు ఉన్నాయి.
పాప నియమంలోనికి వెళ్ళొద్దు. నీతిమంతమైనటువంటి జీవితం జీవించాలి. ఎదుటి వారికి, పొరుగు వారికి హాని చేయకుండా చూసుకోవాలి. నీతిగా సంపాదించాలి. నీతి కొరకు జీవించాలి. అప్పుడే నీ ఆత్మ మోక్షానికి వెళుతుంది. నీ పాప నియమం నుండి విడిపించగలిగినటువంటి ఆ మహాయజ్ఞాన్ని, విమోచన కార్యాన్ని తెలుసుకొని అనుసరించినట్లయితే తప్పకుండా మన ఆత్మ నిత్యత్వానికి వెళ్తుంది. క్షణిక మాత్రమే నీ దేహాన్ని నువ్వు లెక్క చేయకు. శాశ్వతమైన ఆత్మను రక్షించుకోవడానికి ప్రయాసపడు. అప్పుడే యుగ యుగాలు నువ్వు నీతి, శాంతి, సమాధానం కలిగి నిత్యం జీవించగలుగుతావు. అట్టి కృప భగవంతుడు అందరికీ దయచేయును గాక.